రామ్ చరణ్ వినయ విధేయ రామ సెన్సార్ కార్యక్రమాలు పూర్తి చేసుకుంది. ఎలాంటి కట్స్ లేకుండా U/A సర్టిఫికెట్ ఇచ్చింది సెన్సార్ బోర్డు. రామ్ చరణ్ కత్తితో ఉన్న లుక్ విడుదల చేశారు దర్శక నిర్మాతలు. సెన్సార్ టీం నుంచి పాజిటివ్ రిపోర్ట్స్ అందుకుంది వినయ విధేయ రామ. కుటుంబ ప్రేక్షకులను అలరించేలా ఈ సినిమా ఉంటుందని చెబుతున్నాడు దర్శకుడు బోయపాటి శ్రీను. ఖచ్చితంగా ఈ సినిమాతో హ్యాట్రిక్ కొడతానని ధీమాగా కనిపిస్తున్నాడు రామ్ చరణ్. సంక్రాంతికి కూడా ఈయనకు ఇది హ్యాట్రిక్ సినిమా. నాయక్, ఎవడు లాంటి సినిమాల తర్వాత ఇప్పుడు మరోసారి పండక్కి వస్తున్నాడు మెగా వారసుడు. ఇప్పుడు సెన్సార్ టాక్ కూడా బాగానే రావడంతో పండగ చేసుకుంటున్నారు చిత్ర యూనిట్. జనవరి 11న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది వినయ విధేయ రామ. కైరా అద్వానీ ఈ చిత్రంలో హీరోయిన్ గా నటించింది. దాదాపు 1200 స్క్రీన్లలో విడుదల కానుంది ఈ చిత్రం. బిజినెస్ పరంగా కూడా చరణ్ చరిత్ర సృష్టించాడు. వినయ విధేయ రామ 94 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ చేసింది. ఈ చిత్రం కేవలం సేఫ్ అనిపించుకోవాలన్నా కూడా 100 కోట్లు తీసుకురావాలి. సినిమాలో విషయముందని, ఖచ్చితంగా పండగ సీజన్ కలిసొచ్చి రామ్ చరణ్ మరోసారి బాక్సాఫీస్ ని బద్దలు కొట్టడం ఖాయమని అంటున్నారు దర్శక నిర్మాతలు. డిస్ట్రిబ్యూటర్లు కూడా ఇదే నమ్మకంతో కనిపిస్తున్నారు. మాస్ సినిమా కావడంతో తొలి రోజు టాక్ బాగా వస్తే కలెక్షన్ల ప్రభంజనం ఖాయమంటూ లెక్కలు వేసుకుంటున్నారు వాళ్లు. సెన్సార్ టాక్ కూడా ఇలాగే వచ్చింది. సినిమాలో యాక్షన్ సన్నివేశాలతో పాటు ఎమోషనల్ సీన్స్ చాలా బాగా వర్కౌట్ అయ్యాయని తెలుస్తోంది. ముఖ్యంగా అజర్బైజాన్ ఎపిసోడ్స్ అన్ని అద్భుతంగా వచ్చాయనే ప్రచారం జరుగుతుంది. మరి చూడాలిక వీళ్ల నమ్మకాలను వినయ విధేయ రాముడు ఎంతవరకు నిలబెడతాడో. Hello, this is your Nandu. Please do subscribe to New Waves Media. ఇలాంటి మరిన్ని మంచి వీడియోలు కావాలని కోరుకుంటున్నారా? అయితే పక్కనే ఉన్న గంట సింబల్ను క్లిక్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేయండి.